ఇది ఒక తెలివైన కుందేలు మరియు మూర్ఖసింహం కథ. ఒకప్పుడు ఆకుపచ్చని చెట్లు, ప్రకాశించే నదులు, విభిన్నమైన అడవి జీవులు నిండిన విస్తృతమైన అరణ్యంలో దంతెల అనే శక్తివంతమైన సింహం నివసించేది. అతను తనను తాను అరణ్యపు రాజుగా ప్రకటించుకున్నాడు, భయంతో పాలించేవాడు. ప్రతిరోజూ అతను పశువులను విచక్షణ లేకుండా వేటాడుతూ మిగతా జంతువులను భయాందోళనకు గురి చేసేవాడు. భయపడ్డ జంతువులు ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద సమావేశమయ్యాయి. తమ బాధను చర్చించడానికి ఒక ముదురు తెలివైన తాబేలు ఒక యుక్తిని సూచించాడు. ప్రతిరోజూ ఒక జంతువును త్యాగం చేసి సింహానికి పంపితే మిగతా జంతువులు బతికే అవకాశం ఉంటుంది. రోజులు గడిచాయి. ఒక్కొక్కరుగా జంతువులు తమ మృత్యువును ఎదుర్కొన్నారు. ఒకరోజు ఒక చిన్న కుందేలుకు వరుస వచ్చింది. ఇతరుల కంటే భిన్నంగా అది భయపడలేదు. బదులుగా అది సింహాన్ని మోసగించడానికి తెలివైన ప్రణాళిక రచించింది. కుందేలు ఎటువంటి తొందర లేకుండా నెమ్మదిగా సింహపు గుహకు చేరుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ సింహం గర్జించింది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు? కుందేలు నమ్రతగా సాగదీసి, ఓ మహారాజా, నేను సమయానికి వస్తున్నాను. కాని మరో సింహం నన్ను ఆపేసింది. అది తనే నిజమైన రాజని చెప్పింది. అది నీతో పోరాడాలని కోరుకుంటోంది. అది నీకంటే గొప్ప నీటి మందిరంలో నివసిస్తోంది. సింహం కోపంతో బావి వైపు పరిగెత్తింది. లోపల తొంగి చూసినప్పుడు తన ప్రతిబింబాన్ని చూసి తన ప్రత్యర్థి అనుకుని దూకింది. అతను మునిగిపోయాడు. అరణ్యంలో భయం పోయింది. జంతువులు సంబరంగా కుందేలును పొగిడాయి. తెలివైన తాబేలు తలుపుతూ, బలం అన్నది అన్నీ కావు, తెలివి గొప్ప శక్తి అని అన్నాడు. అలా తెలివైన కుందేలు ఒక పురాణంగా మారింది. కనీసం ప్రాణిని కూడా తెలివితో గొప్ప శత్రువును ఓడించగలదని నిరూపించింది. అరణ్యం శాంతితో వికసించింది, సామరస్యాన్ని పొందింది.